ఉపదేశసారం టాక్ 3. సో భూమి మీద అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు మన భారతదేశంలో వచ్చాయి. అష్టవక్ర సంహిత, భగవద్గీత, రుభుగీత, వశిష్ఠ గీత, ఆ తర్వాత వేదం, ఉపనిషత్ సారం, ఆ తర్వాత అన్నిటి మీద అద్భుతమైనటువంటి యోగుల వ్యాఖ్యలు, ఇప్పుడు ఉపదేశ సారం. సో ఈరోజు ఉపదేశ సారం ఎందుకు చాలా ప్రత్యేకమైనది అన్న ఒక విషయాన్ని బలపరిచే అంశాలు కొన్ని చెప్తాను. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఉపదేశ సారం ఎందుకు ఉన్నతమైన ప్రమాణం కల ఆధ్యాత్మిక గ్రంథం అని చెప్పుకోవడానికి గల కారణాలు ఏమిటి అని ఊరికి తెలుసుకుంటే మంచిదే. దేన్ని మనం ఇన్సల్ట్ చేయడం లేదు. దేని ప్రామాణికత దానికి ఉంది. ప్రకృతిలో గడ్డి పువ్వు ప్రామాణికత గడ్డి పువ్వుకు ఉంది. అట్లాగే ఒక గులాబీ యూనిక్నెస్ దానికి ఉంది. అట్లాగే ఎక్కడో ఉన్న సూర్యుడు ఎంత ఇంపార్టెంటో మన పక్కనే తిరగాడుతున్నటువంటి ఒక కుక్క కూడా అంత ఇంపార్టెంట్ ప్రకృతిలో. సో ఆ విషయంలోకి వెళ్ళే కంటే ముందు ఒక్కసారి రమణ తాతని, తన యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, తన యొక్క ఆ సహజమైన అందాన్ని స్మరించుకొని టాక్లోకి వెళదాం. ఇది చెప్పాను కదా, నేను ఊరికే రాసింది. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం, నిశ్చల సుందర శ్యామలం, నడిచే అరుణ కిరణం, కురిసే అరుణ శిఖరం, సర్వ ప్రాణకోటి సమానం, సమత్వమే ఆత్మ ప్రమాణం, నిర్గుణ మౌన ప్రసాదద్వారం, కర్తా శూన్య ఉపదేశసారం, రీసామృతవాక్ అద్వయం, రమణాని స్థితి నా హృదయం. సో భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక అనుభవానికి సంబంధించినటువంటి ఒక పాత్నిచ్చే ఒక కలికితురాయి. దాంట్లో ఏ సందేహం లేదు. అట్లాగే అష్టావక్ర సంహిత అయినా కూడా, అలాగే యోగ వాసిష్టమైనా కూడా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటి, దేంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి కాదు, దేని సారం ఏమిటి. ఇప్పుడు భగవద్గీత సారం, భగవద్గీత 701 శ్లోకాలు ఉండొచ్చు, బట్ భగవద్గీత సారం జస్ట్ 1 word, నిష్కామ కర్మ. అలాగే అష్టావక్ర సంహిత ఏ శ్లోకానికి ఆ శ్లోకమే దాని సారం ఉంది. నిర్గుణుడివిగా ఉండు, నిరంజనునివిగా ఉండు, చైతన్యమై ఉండు, చైతన్య రసమై ఉండు, ఇట్లా రకరకాల డైమెన్షన్స్. ఉపదేశ సారం, అష్టవక్ర సంహిత, భగవద్గీత ఒకవేళ దాని పక్కన కనుక పెడితే ఉపదేశ సారాన్ని చాలా విశిష్టమైందని చెప్పొచ్చు. దానికి చిన్న కారణం చెప్తాను. భగవద్గీత అన్నది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ నుంచి బయటికి వచ్చింది. ఆయన ఉవాచ అది. సో పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ స్థాయి తత్వాన్ని ఆయన వ్యక్తపరచగలడు. అది అష్టవక్ర సంహిత అనుకో. అష్టావక్రుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన తండ్రి కహోదుడు రకరకాల వేదాలు, ఉపనిషత్తులు, వాటికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేస్తూ పారాయణ చేస్తూ ఉండగా గర్భంలోనే ఉండి విని దాన్ని ఆకలింపు చేసుకొని తండ్రి యొక్క అజ్ఞానాన్ని చూసి నవ్వినప్పుడు, ఓహో వీడు గర్భంలో ఉన్నప్పుడే నాకు ఛాలెంజ్ విసురుతున్నాడు, బయటికి వచ్చిన తర్వాత వీడితో చాలా ప్రాబ్లం అని అతని యొక్క శరీరాన్ని అష్టవంకర్లు తిప్పాడు. అట్లా శపించాడు. తద్వారా అష్టావక్రుడు శారీరక పరంగా అష్టవంకర్లుతో పుట్టాడు, కానీ తన యొక్క జ్ఞానం విషయంలో దాంట్లో ఏ వంకర్లు లేవు. అందుకని అతను ఒకానొక పూర్వజ్ఞానాన్ని కలిగి జన్మ తీసుకున్నవాడు. అదే ఇప్పుడు రమణ మహర్షి నుంచి బయటకు వచ్చిన ఉపదేశ సారం. ఒక సాదాసీదా మనిషి అతను రమణ మహర్షి. మనం భగవాన్ అంటున్నాం, గణపతి భగవాన్ అన్నాడు కాబట్టి మనం భగవాన్ అంటున్నాం, మహర్షి అంటున్నాం. కానీ ఇటువంటి ఉపాధుల వెనుక రమణ మహర్షి ఒక సాదాసీదా మనిషిగానే దర్శనమిస్తాడు.
రమణ మహర్షి ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో ఒక సాదాసీదా తల్లిదండ్రులకి అక్కడి నుంచి జన్మ తీసుకొని మామూలు స్కూల్కి వెళ్ళి మనలాంటి ఒకానొక జీవితం గడిపినవాడు. అట్లాంటి వ్యక్తి ఆత్మవిచారణ అనే మార్గంని పట్టుకొని, విచారము కాదు విచారణ, అసలు అది ఏమిటి, తనకి తొలి రోజుల్లో ఆ చిన్న వయసులో కలిగిన ఒకానొక అనుభవం, ఆ శ్వాసని బిగబట్టినప్పుడు అన్నీ డిసిప్పిర్ అయిపోయి ఒక్కటి మిగిలింది ఏమిటది అని తెలుసుకొని, ఎప్పటికీ చెక్కు చెదరని ఒకానొక స్థితి ఉంది, దాన్ని అందరూ ఎవరికి వారు స్వయం విచారణ చేసుకొని తెలుసుకోవాలి అని చెప్పి దాన్ని స్వయంగా ఆచరించి దానికి ప్రమాణమే నిలబడి సమస్త మానవ జాతికి ఒక నిశ్శబ్ద సందేశాన్ని, మౌన సందేశాన్ని ఇచ్చిన ఒక అతి సాధారణ మహానుభావుడు, ఎన్ ఆర్డినరీ మ్యాన్ విత్ ఎక్స్ట్రాడనరీ ఇన్సైట్స్ అని చెప్పవచ్చు. రమణ మహర్షుల వారి ఈ యొక్క ఉపదేశ సారం కొంత చెప్పుకొని రేపటి నుంచి మన శ్లోకాలకు వెళ్దాం. ఏదైనా ఒక విషయాన్ని మానసిక తలంలోనే అర్థం చేసుకోవాలనుకుంటే వ్యత్యాసాలు వస్తాయి. ఒకటిది సూపర్ బ్రెయిన్ ఉండొచ్చు, ఒకటిది ఆర్డినరీ బ్రెయిన్ ఉండొచ్చు, ఒకటి డంబ్ బ్రెయిన్ ఉండొచ్చు. అందుకని పర్సెప్షన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ రమణ మహర్షి యొక్క పద్ధతి ఇట్స్ బియాండ్ మైండ్. ఇప్పుడు ఆత్మవిచారణ అన్నది జస్ట్ మనసు లేదా సమాచార సంగ్రహణ అనే పరిధికి సంబంధించింది కాదు. రమణ మహర్షి ఆత్మవిచారణ ప్రకృతిలో ఇన్ పర్టికులర్ మనుషుల్లో ఎవరైనా చేయవచ్చు. ఒక జ్ఞాని చేయవచ్చు, అజ్ఞాని చేయవచ్చు, మూఢుడు చేయవచ్చు, గృహిణి చేయవచ్చు, ఎవరైనా వ్యాపారస్తుడు చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. రమణ మహర్షితో పాటు ఆదిశంకర్ల వారు ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా ఒక్క విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని ఉన్నారు. ఇప్పుడు ఆత్మవిచారణ చేయమని చెప్పినప్పుడు అది ఎలా చేయాలో తెలియక సతమతమయ్యే వారికి రకరకాల మార్గాలు, వాటిని ఆలంబనగా చేసుకొని ఆత్మవిచారణ వైపు తీసుకెళ్ళొచ్చని వాళ్ళంతా. అందుకే వాళ్ళ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చిన స్వాగతం జరిగింది. అదే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫిజిక్స్కి సంబంధించిన యూనివర్సిటీ ఉందనుకోండి, ఒక సంగీతకారుడికి అందులో ప్రవేశం ఉండదు. ఎందుకంటే ఒక బ్యారియర్ ఏర్పడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిజిక్స్ దెన్ నీకు ఇక్కడ ఉన్న పని ఏమిటని. అట్లా ప్రతి రంగంలోనూ ఆ రంగానికి సంబంధించిన సునిశ్చితమైన జ్ఞానం ఉన్నవాడికే ప్రవేశం ఉంటుంది, మిగతా వాళ్ళకి అందులో ప్రవేశం ఉండదు. ఈ ఆత్మవిచారణ, స్వీయ విచారణ మార్గం ఏమిటంటే ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్డ్. అటు రమణ మహర్షి ఈ విషయాన్ని భూమి మీద మొట్టమొదటిసారి అత్యంత స్పష్టంగా, బలంగా ఆచరణ ద్వారా చెప్పిన వ్యక్తి. అంటే ఏది నేను కాదు అని తెలుసుకోవడం వల్ల మిగిలిపోయేది ఆత్మ అన్నమాట. దెర్ ఈస్ సంథింగ్ ఎగ్జిస్ట్ విచ్ ఇస్ కాన్స్టెంట్, విచ్ ఇస్ డైనమిక్ అండ్ కాన్స్టెంట్. కొన్ని వేల సంవత్సరాల నుంచి అది అట్లా ఉంది, అది నీలో ఉంది, నాలో ఉంది. అదేమిటి ఫిగర్ అవుట్ చేయి అంటే ఏదేది నేను కాదో అని వదిలేస్తూ ఇప్పుడు రమణ మహర్షిని చూస్తే తెలుస్తున్నది అదే. ఆయన డబ్బును ముట్టుకోలేదని గొప్పగా చెప్పుకోవడం కదా, డబ్బు తాను కాదంతే. పేరు ప్రఖ్యాతులు వైపు ప్రయాణించలేదు ఆయన. పేరు ప్రఖ్యాతులు దానివల్ల వచ్చే కీర్తి, గౌరవం తాను కాదు. అట్లాగే ఆయన శిష్యుల్ని కూడా వెల్కమ్ చేయలేదు, ఎవరిని శిష్యులుగా ప్రకటించుకోలేదు. ఎందుకంటే శిష్యుడు అనగానే ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ శిష్యుడు ఆ సంబంధంలో కూడా లేడు కాబట్టి తను దేనికి వారధి కాదు. అట్లాగే అహంకారం కాదు, అట్లా ఏమీ కాదని డిక్లేర్ చేసి ఏది తాను అవునో అది ప్రమాణమే నిలిచినవాడు. ఇప్పుడు ఆత్మవిచారణ అన్నది షార్టెస్ట్ షార్ట్ కట్. కానీ కొందరికి అది తర్కించే మనసులకి అర్థం కాకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి రమణ మహర్షి ఈ ఉపదేశ సారాన్ని అందించారు. తనకు ఒక శిష్యుడు ఉన్నాడు, యోగి రామయ్య అని. ఆయన స్వయంగా చెప్పిన మాట ఏమిటంటే, రమణుల విధానం చాలా విస్తృతమైంది, అథెంటిక్ అయినప్పటికీ ఓన్లీ స్వీయ విచారణ మార్గం అందరికీ సూట్ అవుతుందని ఆయన కూడా సమర్థించలేదు. మిగతా మార్గాలను కూడా నీ యొక్క పాత్రతను బట్టి పట్టుకోవాలి. అట్లా నువ్వు స్వీయ విచారణ మార్గానికి కావలసినటువంటి భూమికి ఏర్పాటవుతుంది అని చెప్పాడు ఆయన. అది కరెక్ట్, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు ఎవరెవరైతే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విచారణ మార్గం పట్టుకున్నారో అట్లాంటి వాళ్ళంతా కొన్ని పనులు చేయకని చేశారు.
అందులో ఏమిటి? మొట్టమొదట సమాజం, ప్రపంచం అనే ధారణ తీసేయడం, తర్వాత కుటుంబము, భవబంధాలు, బంధాలు అనే ధారణ తీసేయడం, ఆ తర్వాత అత్యంత అమూల్యమైన వాటిని పట్టుకోవడం. అంటే గురువు గారిని పట్టుకోవడం, లేకపోతే ఒక మంత్రాన్ని పట్టుకోవడం, లేకపోతే ఒక పద్ధతిని పట్టుకోవడం, లేకపోతే ఒక క్షేత్రాన్ని పట్టుకోవడం, లేకపోతే ఒక ఆచరణ మార్గాన్ని పట్టుకోవడం. ఇట్లా ఆ తరువాత నెక్స్ట్ వస్తుంది స్వీయ విచారణ. నువ్వు పట్టుకోవడం స్వీయ విచారణ అంటే ఏదో ఒక కట్టె ఉంటే నేను నిలబడతాను అనేవాడు ఒకడు, గోడను పట్టుకుంటే నేను నిలబడతాను అనేవాడు ఒకడు, అసలు నేను నిలబడడానికి ఇవేవి అక్కర్లేదని గుర్తించిన వాడు ఒకడు. సో వైరాగ్యం అంటే అన్నిటినీ వదిలేసే స్థితి కాదు, అవి అవసరం లేదని తెలుసుకోవడం. సో రకరకాల మార్గాలు ఉన్నాయి, అందులో ఏ సందేహం లేదు. సో అందుకే ఈ ఆత్మజ్ఞానం లోపట నిన్ననే ఒక చర్చ వచ్చింది ఒక మిత్రుడితోటి. అప్పుడు నేనేం చెప్పానంటే, ఒక్క మాట చెప్తే విని అర్థం చేసుకునే వాడికి స్వీయ విచారణ. ఏవేవి నేను కాదో తెలుసుకున్నావు, తద్వారా మిగిలింది నీవని తెలుసుకున్నావు, బాధకథం. అదేమిటో ఫిగర్ అవుట్ చేయడానికి నీకు సంవత్సరం పట్టిందా అంటే నీకు రూఢి అవ్వడానికి. ఇలా ఒక్క మాటతో అర్థం కాని వాడికి నెక్స్ట్ భక్తి మార్గం వస్తుంది. ఈ భక్తి మార్గానికి స్వీయ విచారణకి మధ్యన ఫిలాసఫీ వస్తుంది. ఆ భక్తి మార్గంలో రకరకాల శాస్త్రాలు లేకపోతే మంత్రాలు ఏమైనా వస్తాయి. అది కూడా అర్థం కాని వాడికి జస్ట్ ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వస్తుంది. అది కూడా అర్థం కాని వాడికి సేవ వస్తుంది. అది కూడా అర్థం కాని వాడికి యోగము, యోగా ఇట్లాంటి శరీరాన్ని ఇన్వాల్వ్ చేసేటువంటి పద్ధతులు వస్తాయి. ఇలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు తెలిసిందే కర్మ, భక్తి, యోగ మార్గాల గురించి. సో ఈ ఉపదేశ సారంలో ఈ ఫస్ట్ 15 శ్లోకాల్లో ఈ కర్మ, భక్తి, యోగ మార్గాల గురించి చర్చ చేశారు ఆయన. ఆ తర్వాత సెల్ఫ్ ఎంక్వైరీ వైపు వెళ్ళాడు. నిజానికి సెల్ఫ్ ఎంక్వైరీ నుంచి మిగతా మార్గాల వైపు చెప్పడం వేరు. ఫలశ్రుతి సెల్ఫ్ ఎంక్వైరీ, అల్టిమేట్గా అక్కడ చాగవలసింది ఎవడైనా. సో స్వీయ విచారణ మార్గం రమణ మహర్షుల వారు చెప్పిన దాంట్లో మనస్సు యొక్క జోక్యం తక్కువ, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత అన్ని మార్గాల్లోనూ మనస్సు యొక్క ప్రజెన్స్ ఉంటుంది, తర్వాత మనస్సు యొక్క ప్రబలత్వం ఉంటుంది, ఆ తర్వాత మనసే అయి చేసే పనులు కొన్ని ఉంటాయి. సో ఇదంతా ఏమిటి? మనసుకి అతీతంగా నీవు ఉన్నావు అని అనుభవంగా ఎవరికి వాళ్ళకి తెలియవలసిందే. అందుకని ఉపదేశ సారంలోకి వెళ్ళే కంటే ముందు ఈ చిన్న బైఫర్కేషన్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క మాటతో అర్థం చేసుకునేవాడికి జ్ఞానము, అది అర్థం కాని వాడికి ఏదో చేస్తూ దేన్నో పట్టుకొని ఉన్నతమైన దాన్ని పట్టుకొని భక్తి, ఆ తర్వాత అది కూడా అర్థం కాని వాడికి ఏదో పనులు చేస్తూ అట్లా లీనమైపోవడం కర్మ. ఇట్లా మనిషిని బట్టి నీకు ముక్తికి మార్గం ఉంది. సో నువ్వు మోక్షంలోనే ఉన్నావు అనగానే, అవును నేను మోక్షంలోనే ఉన్నాను, ఏవేవైతే నావనుకుంటున్నా అవి నావి కాదండి అంటే అయిపోయింది. మోక్షంలోనే ఉన్నానని చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లే అంటే ఫిలాసఫీ బయలుదేరింది. మోక్షంలోనే ఉన్నాను అని నాకు ఎట్లా తెలియాలంటే ఒక పద్ధతి బయలుదేరింది. మోక్షంలోనే ఉన్నాను కానీ కొన్ని నావి అనుకుంటుందని వాటిని వదలలేకపోతున్నాను, నా మనసు వాటి మీద ఉందంటే భక్తి బయలుదేరింది. అంటే అవన్నీ వదిలేసి దీన్ని పట్టుకోవయా. సో మోక్షంలోనే ఉన్నాను మీరు భక్తి అంటున్నారు, నేను దాన్ని కంటికి కనబడదు, దాన్ని ఎట్లా పట్టుకోవాలంటే కంటికి కనబడే గురువుని పట్టుకోమని చెప్పారు. సరే మోక్షంలోనే ఉన్నాను అని తెలిసిపోయింది కానీ నాకు ఈ పుస్తకాలు అర్థం కావట్లేదు, గురువుగారు అర్థం కావట్లేదు అంటే అప్పుడు గురువుగారు ఇచ్చే ఒక పద్ధతిని పట్టుకో అన్నారు. అన్నిట్లోనూ మెల్లమెల్లగా మనసు యొక్క జోక్యం పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకే ఉపదేశ సారంలో ఉన్న 30 శ్లోకాల్లో ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సమగ్ర సారము నిర్వచించబడ్డది చిన్న చిన్న పదాల్లో. సో అది మనం రేపు మాట్లాడుకుందాం. సో ప్రతిసారి ఒక్క మాట మాత్రం నేను చెప్పి ముగిస్తాను. ఏదైనా వింటున్నప్పుడు, పర్టికులర్లీ ఇది వింటున్నప్పుడు, అష్టావక్ర సంహిత వింటున్నప్పుడు, నెక్స్ట్ మనం భవిష్యత్తులో చేసుకునే ఎలాంటి మార్నింగ్ కాన్వర్జేషన్స్ అయినా సరే అకారణంగా లేదా అనవసర విమర్శనాత్మకంగా కాకుండా జస్ట్ విచారణాత్మకంగా జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. మీకు నచ్చింది చెప్తే బాగుందని, నచ్చింది చెప్తే బాగాలేదని అట్లా కాకుండా అసలు ఏం చెప్పబడుతుంది అన్నది ఈ ప్రకృతి నియమంలోనే ఉంది. నచ్చనిది నచ్చేది రెండు కలిపి వస్తాయి. ఒక పండు కొనుక్కున్నాం అనుకో, తొక్క కూడా వస్తుంది. తొక్క నచ్చదు, ఓన్లీ పండు ఒక్కటే కావాలంటే ప్రకృతిలో రాదు, గులాబీ ముళ్ళుతో సహా వస్తుంది. అట్లాగే గురువు గారు ఎవరన్నా ఉన్నారనుకోండి, అతను జస్ట్ నీకు నచ్చే విధంగా ప్రవర్తించాలన్న కండిషనాలిటీ అక్కడ పనిచేయదు. అతను చెప్పే ప్రయత్నం చేస్తాడు రకరకాల మార్గాల్లో. అందులో నువ్వు నిష్పక్షపాతంగా ఉండి విని దాన్ని ఆచరించినప్పుడు అది నీకు చిక్కుతుంది. అప్పుడు నీలో ఒరిజినేట్ అయిన తర్వాత నువ్వు ఎవరికన్నా చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తికి నచ్చడం నచ్చకపోవడం
అందుకే నిన్న ఒక చిన్న కాన్వర్జేషన్, ఈరోజు కూడా దాని గురించి మాట్లాడతాం. అదేమిటంటే, జీవితం అన్నది ఇష్టాయిష్టాలకు అతీతం, ధ్యానం అన్నది ఇష్టాయిష్టాలకు అతీతం, జ్ఞానం ఇష్టాయిష్టాలకు అతీతం, ప్రేమ ఇష్టాయిష్టాలకు అతీతం. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు రమణ మహర్షి చెప్పింది నీకు ఇష్టమై వింటున్నావా, ఇష్టం కాకుండా వింటున్నావా అని కాదు, సత్యం అది అంతే. అది కూడా ఇష్టాయిష్టాలకు అతీతం. సో సత్యం ఇష్టాయిష్టాలకు అతీతం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నీ ఎగ్జిస్టెన్స్ ఇష్టాయిష్టాలకు అతీతం. ఇష్టాయిష్టాలంతా మనసుకు సంబంధించింది, ఇష్టాయిష్టాలకు అతీతం అంతా ప్రకృతికి సంబంధించింది. వర్షం వస్తుంది, ఇష్టాయిష్టాలకు అతీతం. సూర్యుడు వస్తున్నాడు, ఇష్టాయిష్టాలకు అతీతం. ఒక ఫ్లవర్ విరబోస్తుంది, ఇష్టాయిష్టాలకు అతీతం. ఒక పిల్లవాడు నవ్వుతున్నాడు, ఇష్టాయిష్టాలకు అతీతం, ఊరికి నవ్వుతున్నాడు కిలకిల. అట్లాగే ఒక యోగి ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉంటాడు. ఇష్టాయిష్టాలకు అతీతం అంటేనే మనస్సుకు అతీతంగా ఉన్నాడని ఈ చిన్న విషయాన్ని సరదాగా అట్లా మనసులో పెట్టుకోండి. మళ్ళీ రేపు ఉపదేశ సారం యొక్క సారంలోకి మెల్లగా అడుగు పెడదాం. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం. ఇది ఊరికి వైలిన్ మీద పాడుకుందాం. ఇది ఒక పాట కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? మోహన్ రాగ మోహన్. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం, నిశ్చల సుందర శ్యామలం, నడిచే కరుణ కిరణం, కురిసే కరుణ శిఖరం, సర్వ ప్రాణకోటి సమానం, సమత్వమే ఆత్మ ప్రమాణం, నిర్గుణ మౌన ప్రసాద ద్వారం, కర్తా శూన్య ఉపదేశ సారం, రీసామృతవాక్ అద్వయం, రమణ నీ స్థితి నా హృదయం. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న సహజమైన జ్ఞానానికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. అన్నీ గొప్పవే, జస్ట్ మనం వ్యాఖ్య గురించి అట్లా చెప్పుకుంటున్నాం అంతే. ఓకేనా? ఏదైనా నేను చెప్తున్నప్పుడు మీకు ఇబ్బంది కలిగే మాట వచ్చిందనుకో, ఆ ఇబ్బందిని చూడండి, దానికి కారణం ఏమిటి అన్నదాన్ని చూడండి. అక్కడుంది ఆత్మవిచారణ. ఇబ్బందిని ప్రొటెస్ట్ చేయడం కాదు, చూడడం. రిసరస్ వయసు.